మీకు ఒక విజిటింగ్ కార్డ్ వచ్చేసింది సార్. తెలుగు ఆడియన్స్‌కి 'సీతాపైనం' అనే ఒక విజిటింగ్ కార్డ్ వచ్చేసింది. అవునా? సో, మీరు ఆ విజిటింగ్ కార్డ్ చూపించొచ్చు ఎక్కడికైనా అవునవును. ఆడియన్స్‌కి దగ్గరికెళ్ళి. అంటే మీకు ఉపేంద్ర గారికి ఒక కల్ట్ ఫ్యాన్ ఉన్నారు తెలుగులో. అసలు ఆయన చేసినయి ఒక 3, 4 సినిమాలైనా ఫ్యాన్సీగా ఇప్పటికిప్పటికి మల్టిప్లై అవుతూనే ఉన్నారు. మీరు ఉపేంద్ర గారి గురించి ఈ ఆంధ్రాలో, తెలంగాణలో ఏమనుకుంటున్నారో మీకు తెలిసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? చాలా పెద్ద ఇది ఏమంటారు, ప్రౌడ్ ఫీలింగ్ అండి అది. కల్ట్ ఫ్యాన్స్ అర్జున్. అవును, డెఫినెట్లీ. చాలా అది ఏ మూవీ ఉపేంద్ర అని పెద్ద పెద్ద హిట్స్ కదా ఇక్కడ. సో ఎప్పుడు మన చిన్నాన్న ఇక్కడ వస్తారు. రెవల్యూషనరీ హిట్స్. అవునవును, డెఫినెట్లీ చాలా ప్రేమిస్తున్నారు ఇక్కడ చిన్నాన్న అంటే. అవును, లాస్ట్ ఇయర్ ఆయన ఆంధ్ర కింగ్ తాలూకాతో అవును, మళ్ళీ అది కూడా చాలా పెద్ద హిట్. సూర్య క్యారెక్టర్ తో మళ్ళీ ఆయన మళ్ళీ ట్యాప్ చేశాడు ఆయన ఆడియన్స్. అవునవును. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? తెలుగు సినిమాస్ అవి చూస్తుంటారా సార్? తెలుగు చాలా సినిమాస్ చూస్తుంటే ఉన్నాను నేను. ఏమంటే ఈ ఇండస్ట్రీలో నేను రావాలంటే ఒక ప్రిపేర్డ్ ప్యాకేజ్ లాగా ఉండాలి నేను. అన్ని టాలెంట్స్, అన్ని డాన్సింగ్, ఫైట్ అన్ని కంప్లీట్గా ప్రిపేర్ చేసి నేను వచ్చాను ఇక్కడ. సో అలాగే ఉండాలి. ఎవరు చూస్తే ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పొచ్చు. సో కరెక్ట్గా వచ్చేసింది. అది సీతాపైనం సినిమాలో ఒక చిన్న ప్రజెంటేషన్ అంతే. సో ఇంకా చాలా ఉంది సార్ చేయడానికి. ఓకే, ఏమన్నా మీ ఫేవరెట్ హీరోస్ అలా ఎవరు ఉన్నారు తెలుగులో? తెలుగులో నా ఫేవరెట్ అంటే బన్నీ గారు, తర్వాత రామ్ చరణ్ గారు, అన్ని ఫేవరెట్. అన్ని ఎవరు, ఐ వాచ్ ఆల్ మూవీస్ అండి ఇక్కడ. హైట్ మాత్రం ప్రభాస్ గారితో మ్యాచ్ అవుతుంది. అవును, అందరూ చెప్తున్నారు 6'2" ఉన్నాను. డెఫినెట్లీ అది ఒక బ్లెస్సింగ్ అంటే. ఓకే.